చాలా మందిలా మీరు పొరపాటు పడుతున్నారు. మీరు అనుకుంటున్న కార్తిక్ని నేను కాదు. నా ఇంటికొచ్చి నా భర్తని అవమానిస్తావా? బయటికి ఇచ్చేయ్. మమ్మీ, నీకేం కాలేదు కదా? అసలు నాకు చెప్పకుండా ఎందుకెళ్ళావు? నాకు చెప్తే నేను వచ్చుండదాన్ని కదా. ఎందుకమ్మా? అమ్మ తిన్న 4 దెబ్బల్లో 2 నువ్వు తిన్నావనే. నాతో చెప్పకుండా వెళ్ళినందుకే మీ ప్లాన్ రివర్స్ అయింది. అదే నేనుండుంటే ఆ కార్తీక్ అంత చూసేదాన్ని. ఏంటి చూసేది? మీరేం చూస్తున్నారో నేను చూడటలా. ఇలా ఎంతకాలం మమ్మీ మనం అవమానాలు పడ్డాం? అవకాశం వచ్చే వరకు మనం అవకాశం అనుకున్నదంతా వాళ్ళకి అదృష్టం అవుతుంది. ఆ అదృష్టం ఏదో ఒక రోజు మనకి వస్తుంది. అప్పటికి కథ మొత్తం అయిపోతుంది. నీకు ఓపిక ఉండొచ్చు మమ్మీ, బట్ నాకంత ఓపిక సహనం లేవు. అంత ఓపిక లేకపోతే నష్టపోయేది మనమే. కార్తీక్ కోసం ఇన్నాళ్ళు అన్నీ భరించాను. చివరికి నా కిడ్నీ కూడా పోగొట్టుకున్నాను. వద్దని అప్పుడే చెప్పాను. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు, నీ త్యాగం వృధా అయిపోయింది. ఇంత చేసినా వాళ్ళు మాత్రం బాగా ఉన్నారు. మనమే చుట్టూ పుట్టా పట్టుకుని తిరుగుతూ ఉన్నాం. కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదు. నా కార్తీక్ అన్నావుగా, చివరికేం జరిగింది? బయటకు పొమ్మన్నాడు, అవమానించి మెడపట్టి బయటకు గెంటించాడు. ఏమండి, అయింది ఏదో అయిపోయిందండి. అయిపోయింది దాని గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకు చెప్పండి. నువ్వు కాస్త మూస్తావా? మమ్మీ, ఇప్పటి వరకు కార్తీక్ నా ప్రేమనే చూశాడు. ఇప్పటి నుంచి నా పగని చూస్తాడు. జలజమ్ము, పగలు ప్రతీకారాలు తీర్చుకోవడంలో మీ అమ్మగారికి అపారమైన అనుభవం ఉంది. మీకేమన్నా ఫర్దర్ గైడెన్స్ కావాలంటే అడగండి, ఇస్తారు. ఎవరి గైడెన్స్ అవసరం లేదు. ఇప్పటి వరకు ఆ కార్తీక్ కోసం మమ్మీ వెనుకుండి వెనకనే ఉండిపోయాను. ఇప్పుడు జలజ ముందుకొస్తే ఎలా ఉంటుందో చూస్తావు. అవునా? మరైతే ఇంకెందుకండి ఆ బరువు బాధ్యతలు, పగలు ప్రతీకారాలన్నీ జలజమ్మకి అప్పచెప్పేసి మీరు రిటైర్ అయిపోండి. మీకు రెస్ట్ దొరుకుద్ది, నాకు రెస్ట్ దొరుకుద్ది. నా పదవికి రిటైర్మెంట్ ఏమీ ఉండదు. రిటైర్మెంట్ అనేది ఏదైనా ఉంది అంటే అది నేను చచ్చాకే. నా పగని పక్కవాళ్ళకు వదిలేసి నన్నేం చేయమంటావురా? ఉన్నాయి కదండి గుళ్ళు, గోపురాలు, ఆశ్రమాలు, అక్కడికి వెళ్ళిపోండి. రాయ్, నేనక్కడ తిరుగుతూ ఉంటే నువ్వేం చేస్తావురా? అమ్మగారు లేనప్పుడు ఏం చేస్తావండి? కూతురు. ఇప్పటికి నువ్వు నన్ను కొట్టిన దెబ్బల్లో కనీసం సగం ఆ కార్తీకాన్ని కొట్టుంటే ఆడెప్పుడో చచ్చుండేవాడు. ఆడిని కొట్లాకే నన్ను కొట్టి ఆ కోపం అంతా తీర్చుకుంటున్నావు. మమ్మీ, ఆ కార్తీక్ నా మీదే చేయి చేసుకున్నాడు. తన ఇంట్లో తన వాళ్ల ముందు నన్ను అవమానించాడు. ఆ కార్తీక్ అంత చూసే వరకు నేను నిద్రపోను మమ్మీ. జనం బలం చూసుకుని అందరితో నన్ను కొట్టించి పనికిరాని పాత వస్తువుని పారేసినట్టు నన్ను బయటకు గెంటేశాడు. ఈ అవమానానికి కారణమైన ఆ కార్తీక్ చందోలని వదలను. మేడం, పనిలో పని నా శపథం కూడా వినండి. మీ పగలు ప్రతీకారాలకి నా వంతు సాయం నేను చేస్తాను. వాడు శంకర సూర్య కాదు, కార్తీక నిరూపిస్తాను. ఇదే నారాయణ శపథం.
ఆ తల్లి కూతుళ్ళ దగ్గరైతే శపథం చేశాను గాని వాడు శంకర సూర్య కాదు కార్తీక్ అని నిరూపించడానికి మంచి ఐడియాలేం రావట్లేదే. ఏంది ఉడత లెక్క నక్కి నక్కి చూస్తున్నావు? ఉడతా నేనా? ఈ కదలికలు చూస్తే దొంగతనానికి ముందు రిహార్సల్ గిట చేస్తున్నట్టుంది. దొంగతనమా? హౌ ఎంత మాట అన్నారు రామయ్య గారు. గట్ల చూస్తే గిసువంటి అనుమానాలే వస్తాయి మళ్ళా. ఓహో, మరి ఎలా చూస్తే? గిది మరీ గజ దొంగ పోజులు ఎక్కుంది. అయితే నేను అసలు చూడలేండి. ముందు గిట్ల దిక్కులు చూడటమ్మా అని సరిగ్గా పనిచేయి. ఎక్కడికి వెళ్ళి ఎవడ కూడా ఉంటాడు. ఏమి ఏం చేస్తావయ్యా నాకు? అసలు విషయం మర్చిపోయానంటే వస్తున్నాడుగా. కార్తీక్ బాబు, కార్తీక్ బాబు, కార్తీక్ బాబు, కార్తీక్ బాబు. అసలు మ్యాటర్ ఏంటంటే కార్తీక్ బాబు, నువ్వేదో శంకర సూర్య అనుకుంటున్నారు ఈ పిచ్చి జనం అంతా. చిన్నప్పటి నుంచి విని విని అలవాటైన పేరు కదా, పిలవగానే పలకకుండా ఎందుకుంటారు, ఎలా మర్చిపోతారు? అందుకే పిలవగానే పలికేశావు, దొరికిపోయావు. దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థమైంది? ఇతను శంకర సూర్య కాదు కార్తీకే అని. ఏమన్నా? అతను కార్తీకేనండి. ఏమనుకుంటున్నారా మీరు? ఎవరి పాటికి వాళ్ళు ఆయన కార్తీక్ కార్తీక్ అని ఆయన పేరు ఆయనే మర్చిపోయేలా చేస్తున్నారా? అది కాదండి. మాట్లాడకు. ఇంకొక్క మాట మాట్లాడేవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. భార్యని నాకు, తండ్రైన ఆయనకి దేవుళ్లా కొల్చే ఊరి జనానికి కనిపించిన కార్తీక్ మీకు మాత్రం ఎందుకు కనిపిస్తున్నారు? రేయ్, నా కొడుకుని నా కొడుకు కాదు అని చెప్పడంలో మీకు వచ్చే లాభం ఏమిట్రా? ఇలాంటి వాళ్లతో మాట్లాడనవసరం మావయ్య. ఈ ఇంట్లోనే ఉంటూ ఆయన ఉప్పు తింటూ ఆయన్నే అనుమానించి మన ముందే అవమానించాలని చూస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు. అది కాదండి, అందరూ కార్తీక్ కార్తీక్ అంటున్నారు కదా, అవునో కాదో కన్ఫర్మ్ చేసుకుందామని నేను పిలిచానండి, అంతే. నీ స్థాయికి మా అన్ననే అనుమానించేంతటి వాడివయ్యావట్రా? రే సాంబా, వాడితో మాటలేమిట్రా? ఇలాంటి విశ్వాసం లేని కుక్కలు ఇంట్లో ఉండటానికి వీల్లేదు, దాన్ని తరిమేయ్. అవును సాంబా, ఇలాంటి వాళ్ల చేష్టలతో ఆయనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఈ ఊళ్ళో కనిపించడానికి వీల్లేదు. తీసుకెళ్ళు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరగడం సహజమేనండి. వాడి మాటలకి మీరెందుకు బాధపడుతున్నారు? పదండి.
సార్ అంత శ్రమ? టమాటాను కొట్టడానికి సుత్తి అవసరమా సార్? నన్ను నేనే కొట్టుకుంటాను సార్. ఇంకోసారి ఈ ఊర్లో ఎప్పుడైనా కనిపించావో నీ ఇంట్లో వాళ్ళు ఏరుకోవడానికి ఎముకలు కూడా ఉండవు. పద. అమ్మయ్యా, మొత్తానికి బతికి బయటపడ్డాను. త్వరగా మనం ఏదో ఒకటి చేయాలి మమ్మీ. ఇలా టెన్షన్ పడుతూ కూర్చుంటే పనులు మాత్రం అవ్వవు. జలజ, ఏదో ఒక వైపు నుంచి మనకు అవకాశం వస్తుంది. నువ్వేంటి మమ్మీ ప్రతిదానికి అవకాశం అదృష్టం అంటావు? తొందరపడితే అటు మాలిని ఇంట్లో ఇటు శంకర్ సూర్య ఇంట్లో ఏం జరిగిందో చూసావుగా. మమ్మీ, కార్తీక్ ని కార్తీకే అని నమ్మించడం అంటే రూపాయిని రూపాయే అని నమ్మించేంత కష్టమైందేంటి మమ్మీ? ఉద్యోగము బాయే, సద్యోగము బాయే, ఉన్నది బాయే, ఉంచుకున్నది బాయే. మేడం దిగాడు ఎదవా. అది వాడి గొప్పతనం కాదండి, వాడు పరకాయ ప్రవేశం చేసిన బొమ్మ గొప్పతనం. రేయ్, ఏంట్రా ఏదో చేస్తానని నారాయణ శపథం చేసి మరీ వెళ్ళావు? ఏం చేసావురా? ఏమైనా చేసావా? చేశానండి. అక్కడ పనుడి పాత్రకి రిజైన్ చేసేసి ఇక్కడ పనుడి పోస్ట్ లో జాయిన్ అవుదామని వచ్చానండి. అంటే అంటే ఏంటండి ఈ మాత్రం తెలియకుండా ఇంత పెద్ద వెళ్ళట్టారు? ఏమండి, అగ్రిమెంట్ ప్రకారం ఒకటే కొట్టాలి, రెండు కొడతారేంటి? ఓహో, షేరింగా? ఒరేయ్, విషయం ఏంటో చెప్పురా. ఏముందండి, ఇక్కడ శపథం చేసి అక్కడికి వెళ్ళాను కదా, ఆడు శంకర సూర్య కాదు కార్తీక్ అని బయట పెడదామనే లోపు తేడా వచ్చేసిందండి, నేనే బయటపడిపోయానండి. రేయ్, నువ్వు కాస్త అర్థమయ్యేటట్టు క్లియర్ గా చెప్తావా? చెప్తానండి. అసలు ఏం జరిగిందంటేనండి, కార్తీక్ బాబు అదండి జరిగింది. కానీ ఇక్కడ చిన్న సంతోషకరమైన వార్త ఏంటంటే, ఆ సాంబాగాడు మీలాగా పిచ్చకొట్టుడు కొట్టకుండా జస్ట్ సింపుల్ గా నా చొక్కా పట్టుకుని అలా బయటికి నెట్టేసేయండి. ఇక ఇంటికి నా పాత్రకి రుణం తీరిపోయినట్టేనండి. హ్యాపీగా మళ్ళీ నారాయణలాగా మీరిచ్చే దక్షిణలు తీసుకుంటూ మీ యాక్షన్ ఎపిసోడ్ చూసేసుకుంటూ బతికేస్తానండి. పోయిన పని అవ్వకుండా తిరిగి రావడానికి నీకు సిగ్గుగా లేదురా? ఏమండి, సిగ్గు శరము సీము నెత్తురే ఉంటే మీ దగ్గర ఇంత బతుకు బతికి ఆ ఇంట్లో పనోడిగా ఎందుకు చేరతానండి? అయినా వెళ్ళాను ఎవరి కోసం? మీకోసం. కానీ వచ్చేసాను ఎవరి కోసం? నా కోసం. లేకపోతే అక్కడ ఉంటే చచ్చిపోతాను కాబట్టి. ఒరేయ్ నారిగో, నువ్వు వేస్ట్ రా, వేస్ట్. వేస్ట్ గాళ్ల పక్కనుంటే వేస్ట్ గాక ఇంకేమవుతాము? సింగిల్ గాడిని సింగిల్ కోటింగ్ ఓకే గాని ఈ డబుల్ కోటింగ్ ఏంట్రా బాబు? ఏమైందన్నా? రేపు లాయర్ గారిని రమ్మన్నాను. ఎందుకు? ఈ ఆస్తి నీ పేరు మీద రాయటానికి. నా పేరు మీద? నీకు ఆ అర్హత ఉంది కాబట్టి ఇన్నివాళ్ల జనం నిన్ను నాయకుడు అంటున్నారు. దానికి దీనికి సంబంధం ఏంటి నాన్న? నలుగురు మంచి కోరేవాడు, నలుగురు మెచ్చుకున్నవాడే నాయకుడు. అందుకే నీ పేరు మీద ఈ ఆస్తి పెట్టడం న్యాయం అనిపించింది. విరాట్ ఉన్నాడు కదా నాన్న? ఎక్కడున్నాడు? మనుషులకు దూరంగా, మనసులకు దూరంగా ఎక్కడో ఉన్నాడు. వాడికి ఈ ఆస్తికి ఎలాంటి సంబంధం లేదు. తోడబుట్టిన వాడికి సంబంధం లేకపోవడం ఏంటి నాన్న? తోడబుట్టిన వాడని నువ్వనుకుంటున్నావు. అసలు వాడు నాకు పుట్టలేదనుకుంటున్నాను.
నాన్న, ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నాన్న. నాకైతే ఆ అవసరం కనిపించడం లేదు. హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం వాడే. కార్తీక్ అని పేరు చెప్పి నిన్ను మాకు దూరం చేయవలసిన అవసరం ఏముంది? ఈ ఆస్తి కోసమే వాడు ఇదంతా చేస్తున్నాడు. అందుకే ముందు వాడొచ్చాడు, ఆ తర్వాత యశోధర వచ్చింది, తర్వాత ఎవరో వస్తారు, ఇంకెవరెవరో వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఆస్తి కోసం వచ్చారని ఎందుకు అనుకుంటున్నారు? మరెందుకు వస్తారన్నా? ఆస్తి కోసం, అధికారం కోసం కాకపోతే నువ్వు కాదు అని చెప్పాల్సిన అవసరం వాళ్ళకేంటి? వాడెందుకైనా రాని, నాకు సాంబా చెప్పిందే నిజమనిపిస్తోంది. అనుమానంతో ఆస్తులు రాయకూడదు నాన్న, అభిమానంతో రాయాలి. అనుమానం వాళ్ళది, అభిమానం నాది. అందుకే ఈ ఆస్తి నీ పేరు మీద రాయిస్తున్నాను. అంతా నాకే రాస్తే మరి విరాట్కి? నాకేమీ కాని వాడికి ఈ ఆస్తి రాయవలసిన అవసరం లేదు. మీకేమీ కాడని మీరు అనుకుంటే సరిపోతుందా? ఊరు వాళ్ళు అనుకోవాలిగా. వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం. తప్పు నాన్న. ఊర్లో మనం ఉన్నాం, మన ఇంట్లో ఊరు లేదు. పద్ధతి ఎవరికైనా పద్ధతే. ఆస్తి పంచాలనుకుంటే అందులో ఒక భాగం వాడికే ఉంటుంది. ఉండదు. బ్రతుకు విలువ తెలియని వాడికి ఆస్తులు, అధికారాలు ఉండకూడదు. అది మీ న్యాయం కావచ్చు. 10 మందికి న్యాయం చెప్పే నేను తప్పు చేయకూడదు. తమ్ముడు ఆస్తిని కూడా కాజేసిన ఈయనేం పెద్ద మనిషి అని రేపు నలుగురు నన్ను అనరా? ఎవరన్నా నిన్ననేది? 4 కోస్తా. సాంబా, తప్పు దేవుడు చేసినా అడిగే హక్కు అందరికీ ఉంటుంది. నువ్వొక మృగం గురించి మాట్లాడుతున్నావురా. నేను న్యాయం గురించి ఆలోచిస్తున్నాను నాన్న. వాడు నా తమ్ముడు. వాడికి న్యాయం చేయలేను నేను ఊరి జనానికే న్యాయం చేస్తాను. వద్దనుకున్న వాడి గురించి ఎందుకురా వాదిస్తావు? వద్దనుకోవాల్సిన అవసరం ఏముందన్నా? తెలుసో తెలియకో చేసిన తప్పుకి శిక్షగా వాడిని ఇంటి నుంచి దూరం చేస్తావా? దగ్గర చేసుకుని మార్చుకునే ప్రయత్నం చేద్దాం. వాడు మారడురా. నా నిర్ణయం కూడా మారదు. అందుకే ఈ ఆస్తి నీ పేరు మీద రాస్తున్నాను, అంతే. నలుగురిలో నన్ను తమ్ముడికి ద్రోహం చేసిన వాడిని చేయాలనుకుంటున్నారా? నీ గురించి నాకన్నా ఈ ఊరి జనానికే బాగా తెలుసు. శంకర్ సూర్య తప్పు చేశాడు అంటే తప్పునే తప్పు పడతారా? అవునన్నా, ఈ 14 ఊర్లలో నువ్వు తప్పు చేసినా తప్పనేది ఎవరన్నా? కానీ నాకు తప్పు అనిపించిన పని నేను చేయలేను. నాకు మంచి అనిపించింది నేను చేయకుండా ఉండలేను. రేపు లాయర్ గారు వస్తారు, ఎక్కడికి వెళ్ళకు. చూసావా అమ్మా వాడి గొప్పతనం? ఆస్తి మొత్తం నీదేరా అంటే తమ్ముడు లేని ఆస్తి నాకెందుకు అంటున్నాడు. ఆ మంచితనమే ఈ ఊరికి వాడిని దేవుణ్ణి చేసిందమ్మా. అన్న మనసు ఎవరికొస్తుంది పెద్దయ్య? ఎవరైనా ఎదుటి వాళ్ల కళ్ళల్లో కన్నీళ్లు తుడిచేవాళ్లే. కానీ మా అన్న దాని వెనక కారణమైన కష్టాన్ని తీరుస్తాడు. అందుకే మా అన్న దేవుడు. నీకేముంది అంటే నాకు ఇల్లుంది, కుటుంబం ఉంది అని చెప్పుకుంటాం. కాని ఆయనకి 14 ఊళ్ళున్నాయి, వేల మంది జనం ఉన్నారు. వాళ్ళందరి గుండెల్లో ఆయనే ఉన్నారు. ఇంతకన్నా ఆస్తి ఇంకే ఉంటుంది మావయ్య? ఆ ఆస్తి వాడు సంపాదించుకున్నదమ్మా. ఈ ఆస్తి నేనిచ్చింది. ఇప్పటికే విరాట్ ఆయన మీద చాలా కోపం పెంచుకున్నాడు. ఆయన చెప్పినట్టు చెడ్డవాణ్ణి దూరం చేయడం కన్నా మంచివాడిగా మార్చి దగ్గర చేర్చుకోవాలి. ఇంట్లో పాలు పోసి పెంచితే పులి కూడా సాధు జంతువు అవుతుందమ్మా. కాని వాడు మోసాన్నే రుచిమరిగిన మనిషి. ఇంట్లో పెట్టుకోవడానికి పనికిరాడు.
మార్చాలనుకోవటం కన్నా మర్చిపోవటం మంచిదమ్మా. నువ్వు చెప్పేది నిజమే పెద్దయ్య. అన్న మీదే శత్రుత్వం పెంచుకున్నాడంటే వాడు ఎవడైనా చెడ్డవాడే. అలా అనకూడదు సాంబా. ఎంత కాదనుకున్నా తను ఈ ఇంటికి చిన్న కొడుకు. తన హక్కు అధికారం ఎక్కడికి పోతుంది? ఏదో చెడు తిరుగుడు వల్ల అలా తయారయ్యాడు. అమ్మలాంటి వదిన మనసు నీకు అలాగే అనిపిస్తుందమ్మా. వాడి విషయంలో ఇన్నాళ్ళకి నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నానని సంతోషంగా ఉంది నాకు.